ఈ ఎవడైతే ఆ ఉపకారమును పొందుకుంటున్నాడో వాడికి ఎటువంటి యోగ్యత లేదు, వాడికి ఎటువంటి అర్హత లేదు, అభిషేకం లేదు, త్యాగము లేదు, సమర్పణ లేదు, ఏం లేదు, వాడికి ప్రత్యేకత లేదు, యుద్ధ శూరుడు కాదు, వీరుడు కాదు, పోని మంచిగా నడవగలడు అంటే అది కూడా లేదు, వాడి 2 కాళ్ళు కుంటి కాళ్ళు. ఇప్పుడు వాడు హుందాగా కూర్చుంటాడు, దర్జాగా కూర్చొని రాజుగారి బల్ల ముందు కూర్చొని భోజనం చేస్తాడు. వాడు తన బంధువుల దగ్గర చూసిందా నాకు ఘనత అంటాడా లేదా? ఉన్న పాటున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు పిలుపును పంపించి నాతో పాటు ఒక పూట మీరు భోజనం చేయడానికి రండి, ఒక పూటకే కింద మీద అయిపోతాం. అటువంటిది సదాకాలము రాజుగారి బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే భాగ్యం దొరికిందంటే మెఫీబోషేతు ఎంత అతిశయపడి ఉండాలి. మెఫీబోషేతు ఎవరో కాదు, నువ్వు నేనే. మనము కూడా దేవుని బల్ల యొద్ద కూర్చోవడానికి సదాకాలము ఆశీర్వదించబడిన వారము, ఆహ్వానించబడిన వారు. క్రీస్తు సంఘము అనగా దేవుని భార్య. దేవుని భార్య ఎక్కడ భోజనం చేస్తుంది చెప్పండి నాకు? దేవునితో పాటే, పరమ భర్త అయిన దేవునితో పాటే సదాకాలము దేవుని బల్ల యొద్ద కూర్చొని భోజనం చేసేవారు. దేవునికి స్తోత్రం.